హైదరాబాద్ క్వాక్ పబ్లో ఈగల్ టీం చేసిన తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారిలో ఐఏఎస్ అధికారి కొడుకు ఆకేళ హరిత్ సారంగా పట్టుబడ్డాడు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. సో ఒక ఐఏఎస్ అధికారి కుమారుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా 8 మందికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు. అంటే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని వార్నింగ్స్ ఇస్తున్నా పోలీసులు రోజు ఎక్కడొక్కడ ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏం చెప్తున్నారు అధికారులు? అప్డేట్ చెప్పండి. సరే, నిన్న రాత్రి 12 గంటల సమయంలో గచ్చిబౌలి పిఎస్లోని క్వాక్ అరీనా పబ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఈగల్ టీం, అలాగే గచ్చిబౌలి టాస్క్ ఫోర్స్ టీములు, అలాగే లోకల్ పోలీసులు వెళ్ళగా అక్కడ పూర్తిగా కూడా అరీనా పబ్లో కూడా 1500కు పైగా కూడా 1800 మంది వరకు కూడా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. అందులో ర్యాండమ్గా కొంతమందిని సెలెక్ట్ చేసి 80 మందికి పైగా కూడా టెస్టులు నిర్వహించాలి. అందులో 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ 8 మందిలో కూడా ఏపీకి సంబంధించిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి కొడుకు కూడా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే సమాచారం చెబుతూ ఉన్నారు. మొత్తంగా అతనితో పాటు 8 మంది పాజిటివ్ వచ్చాయి. అక్కడ ప్రైమరీగా కూడా డిటెక్షన్ కిట్స్తో చేయగా వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే సినీ నటి హేమ కాకుండా మిగిలిన కొంతమంది సినీ నటులు కూడా పబ్లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళందరికీ చేయగా నెగిటివ్ వచ్చినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే 8 మంది పట్టుబడ్డారో అందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఊబర్ సంబంధించి చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా 2 ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి తనిఖీల అనంతరం వాళ్ళకి పాజిటివ్ రాగా గచ్చిబౌలి పిఎస్కి తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడి నుంచి కూడా గచ్చిబౌలి నుంచి ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించారు. అక్కడ రక్త నమూనాలు సేకరించిన అనంతరం వారిని మరి కాసేపట్లో ఇక్కడికి తీసుకొని వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వారిని తీసుకొచ్చిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపించి వేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కన్జ్యూమ్ చేశారు, వారి దగ్గర ఎటువంటి క్వాంటిటీ దొరకలేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా వారి వద్ద MDMA ఒకరికి పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరో 5 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. మరో 2 కూడా డిఫరెంట్ డ్రగ్స్ పేర్లతో కూడిన వాళ్ళకి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఒక్కసారిగా సమాచారం రావడంతో అక్కడికి అనుమానం వచ్చి వెళ్ళి తనిఖీలు చేసినట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈగల్ ఫోర్స్ టీం అంతా కూడా అక్కడ పూర్తిగా అంతా తనిఖీలు చేశారు. ఎటువంటి దానికి సంబంధించి క్వాంటిటీ డ్రగ్స్కి సంబంధించి దొరకలేదు, ఓన్లీ వాళ్ళు కన్జ్యూమ్ చేశారని కూడా చెప్తున్నారు. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఏంటి, ఒకవేళ ఎక్కడ కన్జ్యూమ్ చేశారు అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అయితే ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉన్నారా, లేకపోతే ఈ పార్టీలో తీసుకున్నారా, లేకపోతే ముందు ఎక్కడైనా తీసుకున్నారా అన్న కోణంలో అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు బ్లాక్ కాఫీ ఈవెంట్ పేరుతో కూడా ఈ ఈవెంట్ నడిపించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ఈవెంట్కి చాలామంది రావడంతో ర్యాండమ్గా